హలో అండి అందరికీ. నూనె ఒక్క చుక్క కూడా వాడకుండా మంచి స్నాక్ ఒకటి చేసుకుందామా? ఒక్కో సైడ్ ఒక్కోలా పిలుస్తాము. గుంటూరు సైడ్ అయితే ముంత మసాలా అంటాం. రాయలసీమ సైడ్ అయితే బొరుగుల మిక్చర్ అంటారు. ఒక్కొక్క సైడ్ మురి మిక్చర్ అంటారు. రకరకాలుగా పిలుస్తుంటారు. సో ఇది ఇంట్లోనే 5 నిమిషాల్లో చేసేసుకుందాం. దానికోసం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ కావాల్సిన వేసుకోవచ్చు. కీరా కట్ చేసుకున్నాం. ఎక్కువ మసాలాలు లేకోకుండా ధనియాల పొడి, కారం, ఉప్పు, నిమ్మకాయ రసం, మనకు కావాల్సింది కలుపుకోవడానికి గిన్నె, మురమురాలు ఇవన్నీ తీసుకొని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు, టమాటా ఇవి కట్ చేసుకున్నాం కదా, వాటిపైనే ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసుకుంటున్నాం. ఇలా కలుపుకోవడం వల్ల ఎక్కువ శ్రమ లేకోకుండా ఈజీగా కలిసిపోతుంది. ఏ గిన్నెలో వేసి కలుపుకున్నా కూడా ఈజీగా కలిపేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి మేము ముందుగానే ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుంటున్నాం. మీ దగ్గర ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు స్నాక్ టైంలో. ఇది విధంగా రెడీ చేసేసుకొని ఇంకోవైపు మనకు సరిపోయినన్ని మరమరాలు అయితే తీసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఏ గిన్నెలో అయితే మనం మిక్స్ చేసుకుందాం అనుకుంటామో ఆ గిన్నెలో పెట్టుకోవాలి. వెడల్పు ఎక్కువ కన్నా లోతుగా ఉన్న గిన్నె అయితే బాగా కలుస్తాయి అన్నమాట. నా దగ్గర అంత లోతు గిన్నెలు ఏం లేక నేను వెడల్పుగా ఉన్న తీసేసుకుని కలుపుకుంటున్నా. ఈ బూందీ అయితే నేను ఇంట్లోనే చేసుకున్నాను. అలాగే కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటా అట్లనే కీర ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే. దీంట్లో ఇంకేం వేయక్కర్లేదు, ఎందుకంటే ఉప్పు, కారం, నిమ్మకాయ చెక్క అన్నీ వేసేసాం, ధనియాల పొడి. సో టేస్ట్ చూసుకొని ఒకవేళ మనకి ఉప్పు కారాలు కావాలంటే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవడమే, కానీ అవసరం ఏం పడదు, ఎందుకంటే చూసే వేసుకుంటాం కదా. దీంట్లో లాస్ట్లో ఫైనల్గా కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత తొందరగా అయిపోయిందో. హ్యాపీగా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ. ఓకేనా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.